నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. మూసి పునర్జీవన పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకుంది. దేశంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా భూసేకరణ చేపడుతుండగా నిర్వాసితులు అభివృద్ధి పేరుతో తమ గూడును చెడగొట్టొద్దని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియాలో నిరసన గళం విప్పుతున్నారు. భారీ విగ్రహాల మాటున మా జీవితాలను చీకటి చేయొద్దు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ రేవంత్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓను ట్యాగ్ చేస్తూ తుషార్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. తన విగ్రహం కోసం ప్రజలను వారి సొంత ఇళ్ల నుంచి వెళ్ళగొట్టొద్దని గాంధీజీ అసలు అంగీకరించేవారు కాదని ఆయన పేర్కొన్నారు. నా పేరు మీద ఇలాంటివి చేయవద్దు, వెంటనే ఆపండి అని బాపు స్వయంగా చెప్పేవారని గుర్తు చేశారు. ప్రజల కనీస అవసరాలకే గాంధీజీ తొలి ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. విగ్రహాల కోసం పేదల ఇళ్లను తొలగించడం గాంధీ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని తుషార్ గాంధీ ఆక్షేపించారు. తుషార్ గాంధీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం ఆయన వాక్యాలకు మద్దతు తెలుపుతూ విగ్రహాల కంటే మానవత్వం ముఖ్యమని, నిరుపేదలను ఇబ్బంది పెడుతూ చేసే అభివృద్ధి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తుషార్ గాంధీ వాక్యాల తర్వాత విగ్రహం ఎత్తును తగ్గించడమా లేదా ప్రతిపాదిత స్థలాన్ని మార్చడమా అనే అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాపూజీ సిద్ధాంతాల ప్రకారం పేదవాడి కన్నీరు తుడవడమే అభివృద్ధికి అసలైన అర్థమని నమ్ముతున్న ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.